గోవింద 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 గోవింద. శ్రీరామ జయ రామ రఘురామ. ఓం నమో వెంకటేశాయ. అసితకమలభాసా భాసయంతం త్రిలోకం దశరథకులదీపం దైవతాంభోజభానుం దినకరకులబాలం దివ్యకోదండపాణిం కనకఖచితరత్నాలంకృతం రామమీడే. ఓం నమో వెంకటేశాయ. నీలమేఘశ్యాముడై తన శరీర ఛాయతోటి ఈ లోకములన్నింటినీ కూడా నీలి కలువలాగా ప్రకాశింపజేసేవాడు, దశరథుని యొక్క వంశమును ఉద్ధరించడానికి అవతరించినటువంటి వాడు, దేవతలు అనే పద్మములను వికసింపజేసే సూర్యభగవానుడు, సూర్యవంశాన్నే ఉద్ధరించినటువంటి వాడు బాలరాముడు. కోదండపాణి అయి చిన్న వయస్సులోనే అనేకమైనటువంటి ఘనకార్యములను లోక కళ్యాణమును సాధించినటువంటి ఆ రామచంద్రుడు భక్తులందరినీ అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ, శ్రీవారి అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి, సత్సంతానాభివృద్ధితోటి సకల కళ్యాణములతోటి అన్యోన్య దాంపత్యముతో వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో ఈ నాదనీరాజనం మండపం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్న శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ నేటికి 91వ రోజులో మనం ప్రవేశించాము. శ్రీ గురు ధ్యానంతో సత్సంకల్పంతో ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివారసమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యావిత్తవాణిజ్య కృషివైద్యవైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తికమహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతానప్రాప్త్యర్థం తథా పితృదేవతా ప్రీత్యర్థం గోసంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం
ద్వాదశ సర్గశ్లోకపారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేదవేద్యే పదే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే ద్వాదశ సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. సరయ్వాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతాం శాంతయశ్చాభివర్ధంతాం యథా కల్పం యథా విధి. దశరథ మహారాజు తమ గురువులు అనుగ్రహించినటువంటి ఆ శుభ ఫలితాన్ని పొందాలి అని ఎంతో ఆనందంతో ఆ సుమంత్రుడు వారందరి దగ్గరికి వచ్చి రెండు భుజాలు పట్టుకుని, మీరు తగిన ఏర్పాట్లు చేయండి మంత్రివర్య అని ప్రార్థిస్తున్నారు. సరయ్వాహ ఉత్తరే తీరే, మన మనస్సు యొక్క సరణమును తెలిపేది అంటే వ్యక్తిత్వ విధానాన్ని అలవరిచేది కనుక ఆ నదికి సరయు అని పేరట. అది ఎలా నిర్మలంగా ఉంటుందో మన మనస్సు కూడా అలా నిర్మలంగా ఉండాలి. అది ఎలా లోతుగా ప్రవహిస్తోందో మన మనస్సు కూడా ప్రతి చిన్నదానికి బయట పడిపోకుండా గంభీరంగా ఉండాలి అని. అది ఎలా మహాత్ములందరికీ తీర్థమై వారి మాలిన్యాల్ని పోగొడుతోందో మన మనస్సు కూడా మంచి సంకల్పాలు చేసి 10 మందికి ఉపయోగపడేలా ఉండాలని. అది ఎలా దాహం యొక్క ఆర్తిని తీరుస్తోందో మనం కూడా మన తోటి వారి యొక్క కష్టాల్ని తీర్చేలాంటి ఆలోచనలను చేయాలని. అది ఎలా ఎక్కడ ఎడ తెగక ప్రవహిస్తోందో మనం మన ఉద్యమం, మన ప్రయత్నం, మన ఉపాధి, ఈ వ్యవహారమంతా కూడా ఎక్కడ ఆగిపోకుండా అలా సాగుతూనే ఉండాలి అని. ఇటువంటి సరణమును, మానసికమైనటువంటి వ్యక్తిత్వం అనేటటువంటి విధానాన్ని తెలిపేది కనుక అలాంటి సరయు నది అంత ఇన్స్పిరేషన్ అంటారే, ఒక ప్రేరకంగా ప్రోత్సాహకంగా ఉంది కాబోలు. దాని తీరంలో ఈ యజ్ఞశాలలను ఏర్పాటు చేసుకోవాలని మహారాజు అభిలషిస్తున్నారు. ఇంకా చాలా ముఖ్యమైనటువంటి మాట. చాలా వ్యాఖ్యానాలు పరిశీలించిన దీనికి స్పష్టమైన సమాధానం దొరకలేదు. ఎందుకు సరయూ నది యొక్క ఉత్తర తీరంలో అని ఆ నదీ తీరం దీన్నే పట్టుకున్నారు అంటే పవిత్రత. ఈ రకమైనటువంటి నది అటువుగా అంటే మనం ఉన్న చోటికి కుడివైపుగా అది ప్రవహిస్తే ఆ నదికి ఉత్తర తీరంలో మనం ఉన్నట్లు కదా, అది ఒక శుభ సూచకం. వీటన్నింటికంటే ఒక పరిపాలకుడుగా, ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్గా దశరథ మహారాజు ఆలోచన ఎలా ఉంటుందో ఈ వాల్మీకి మహర్షి ఈ మాటలో చెప్పారట. ఏమనంటే అక్కడైతే ఎక్కువగా జనసమ్మర్దం ఉండదు, ఎక్కువగా ప్రజలకి ఇబ్బంది కలగదు. మనం లోకోపకారం కోసమే చేస్తున్నా, మనం వారి అవసరాలు, వారి ఆనందాల్ని గమనిస్తూనే ఉన్నా, వారి దైనందిన జీవితానికి ఏ కష్టం రాకుండా మనం ఈ పని చేయాలన్నమాట. అమ్మని కాస్త పూరి చేసి పెట్టమ్మా, లేకపోతే ఇంకా ఏదైనా పలహారం చెయ్యి అంటే అలాగే తప్పకుండా అని
ఆ పొయ్యి, ఆ బాండి, ఆ నూనె అన్నీ పట్టుకొచ్చి హాల్లో కూర్చుంది అనుకోండి, ఇంకా మనకి చదువేం సాగుతుంది, వ్యవహారం ఎలా గడుస్తుంది? చిటికలో తెస్తానని చెప్పి మనకెవరికి ఏ శ్రమ కష్టం తెలియకుండా ఎక్కడో వంటింట్లో తలుపులన్నీ వేసుకుని రహస్యంగా దాన్ని తయారు చేసి ఆ పళ్ళాల్లో పెట్టి వడ్డించింది అనుకోండి, మనకి మన ప్రవృత్తికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. చూసేటప్పటికి దీన్నంతా ఇక్కడ పరిచేస్తే ఎలా? అలా ఈ ప్రజలందరికీ ఉపకారం చేయడం కోసమే ఈ క్రతువులన్నీ అయినా వారెవరికి ఏకాస్త కష్టం కలగకుండా పొండ మీరందరూ ఇక్కడి నుంచి అని అనకుండా మనమే దూరంగా జరిగి మన పని ఒక ఋషివాటికలో తపస్సు చేసుకున్నట్లుగా చేసుకుందాం అని దశరథ మహారాజు సామాన్య ప్రజకి కష్టం కలగకూడదు అని ఈ నది ఒడ్డును ఎంచుకున్నారట. సరయువాహ ఉత్తరే తీరే. నేను మళ్ళీ చెప్తున్నాను అంటామే మనం. ఎందుకని? ఎక్కడ ఏమరపాటు రాకుండా, ఎక్కడ ప్రమత్తత రాకుండా, అంటే ప్రమాదం రాకుండా, అన్ని వేళలా, అన్ని వైపులా, అన్ని చోట్ల అప్రమత్తంగా ఉండడం కోసం మళ్ళీ చెప్తున్నారన్నమాట. సరయువాహ ఉత్తరే తీరే యజ్ఞభూమి విధీయతాం. ఈ యజ్ఞశాల అంతా కూడా ఏర్పాటు చేయబడుగాక. ఆ తరువాతి మాట, శాంతయశ్చ అభివర్ధంతాం యథావిధి. శాంతయశ్చ యథాకల్పం యథావిధి అభివర్ధంతాంచ అని ఒక మాట చెప్పారు. దీనిని కూడా మనం గతంలో వివరించుకున్నాం. ఏమనంటే, మనం ఒక పని చెయ్యాలంటే దానికి ముందు మొక్కుబడి పెట్టుకుని, పొట్లం కట్టి, దేవుడా అని దండం పెట్టుకుని, ఒక వినాయకుడికి మీదు కట్టి ఇలాగా శుభకార్యాలను నిర్వహించుకుంటూ ఉంటాం. అదే తీరుగా ఎంతో ఉత్తమమైనటువంటి సత్ఫలితాన్ని ఇచ్చే అశ్వమేధ మహాక్రతువుని చేయడానికి కూడా ప్రతిబంధకాలు ఏవైనా రావచ్చేమో. కనుక సుమంత్ర, అథర్వవేదంలో చెప్పినటువంటి విధి విధానంతో, విధి తప్పకుండా, విధానం తప్పకుండా, అంటే కల్పము అంటే దాని పద్ధతి, ఆచరించాల్సినటువంటి పద్ధతి అన్నమాట, అది తప్పకుండా శాంతి కార్యక్రమాలన్నీ కూడా జరిపించండి అన్నారు. ఈ శాంతి కార్యక్రమాలు దేనికి ఉపకారం చేస్తాయి అంటే మన క్రతువు మంచిగా సాగడానికి ఉపకారం చేస్తాయి. మరి మన క్రతువు మంచిగా సాగితే ఏం జరుగుతుంది? అక్కడ చెప్పారు ఒక చిన్న మర్మం. అంటే అశ్వమేధ మహాయాగము ఎందుకోసం? ఇది కూడా మనం గతంలో చాలాసార్లు అనుకున్నాం. ఓం సర్వం పాప్మానం తరతి బ్రహ్మహత్యాం యోశ్వమేధేన యజతే యౌచైనమేవం వేద. ఈ ప్రపంచంలోకెల్లా చాలా అతి తీవ్రమైనటువంటి పాపం ఏదైనా ఉంది అంటే అది బ్రహ్మహత్య అట. అది బ్రహ్మహత్య మొదలుకుని తత్సమంగా ఉన్నటువంటి, సిమిలర్గా అంటారే, దానికి సమాంతరంగా ఉండే ఏ పాపాన్నైనా సరే పూర్తిగా తుడిచివేసి నిష్పాపిగా, అంటే పరమ పవిత్రునిగా చేసే క్రతువు ఏదో అది అశ్వమేధ మహాక్రతువు. అలాంటి అశ్వమేధ మహాక్రతువు గురించి వచ్చే సర్గలో చాలా విస్తరమైనటువంటి వివరణ అంతా ఉంటుంది. అయితే అలాంటి క్రతువుని చేసినటువంటి దశరథ మహారాజు గొప్పవాడండి. చేయించిన మహనీయులు వశిష్ఠాదులు వారంతా చాలా గొప్పవారు. మరి ఒకవేళ మేము ఎప్పుడైనా తెలియక చేసినటువంటి పాపాలు మమ్మల్ని చుట్టుముట్టేస్తూ, మమ్మల్ని బాధలకి గురి చేస్తూ ఉంటే మరి మా పరిస్థితి ఏమంటారా? అది వేదమాత మనకి చెప్పింది ఎవరు? మహనీయులు, మహర్షులు ఇంతింత గడ్డాలు పెంచుకుని, ఇంతింత కష్టాలకి ఓర్చి, ఏ సుఖానికి సిద్ధపడక, ఎండనక, వాననక, చలి అనక, వెచ్చ అనక, లేకపోతే ఆకలి అనక, సుఖమనక, నిద్ర అనక, లేకపోతే మెలకువ అనక, ఏ గొడవ లేకుండా, ఏ ద్వంద్వాలకి లోను కాకుండా అన్నింటికీ అతీతంగా కష్టపడి సాధించినటువంటి ఫార్ములా, ఆ విధానం ఎందుకోసం? మన కోసం. కనుక మన యందు పరమదయతో ఆ పెద్దలు వేదమాత మహర్షులు ఏమని అనుగ్రహించారంటే, యహ ఊచ ఏనం ఏవం వేద అన్నారు. మనం అందుకని ఇదంతా చదువుకోవడం. యహ ఎవడైతే కూడా ఏనం ఈ అశ్వమేధ క్రతువుని గూర్చి ఏవం ఈ చెప్పిన విధంగా వేద తెలుసుకుంటాడో, ఆ అశ్వమేధ మహాక్రతువుని దశరథుడు కూర్చుని అక్కడ యజ్ఞం చేయడం, వశిష్ఠాదులంతా చేయించడం, యాగాశ్వం ఒక దగ్గర, ఋత్విక్కులు, హోమాలు, వసంత కోకిలలాగా. ఇది వసంత ఋతువులో కదా జరిగేది, వసంత పూర్ణిమకి. కనుక పంచమస్వరంలో పలికేటటువంటి వేదనాదాలు, అక్కడక్కడ తేనెను సేకరించేందుకు తేనెటీగలు, ఈ పువ్వు కాదు ఆ పువ్వు కాదు, గాలికి రెపరెపలాడితే ఒకసారి ఎగిరి మళ్ళీ దానిలో దూరి ఒక్కొక్క బిందువుని సేకరించినట్లుగా ఈ మంత్రులు కావాల్సిన పరికరాలన్నీ కూడా సేకరిస్తూ, ఏ ఒక్క దగ్గర ఏ లోపం రాకుండా పెద్ద పెద్ద కర్మాగారంలో ప్రతి ఒక్క కోణంలోనూ ప్రతి చిన్న అంశం ఎంతో సూక్ష్మమైన దాని దగ్గర నుంచి
తూ చ తప్పకుండా ఎలా అయితే గడియారములలో ఆ సామగ్రిలాగా పనిచేస్తూ ఉంటాయో అలా పనిచేస్తూ ఉన్నటువంటి ఈ విధానాన్ని అంతని కళ్ళకి కట్టినట్లుగా తాను చూచి మనకి చూపిస్తున్న వాల్మీకి మహర్షి చెప్పినటువంటి ఆ అశ్వమేధ క్రతు వృత్తాంతాన్ని విన్న ప్రతి ఒక్కరికి కూడా బ్రహ్మహత్య మొదలు కిందిగా ఉన్నటువంటి పాపం వరకు సమస్త పాపాలు పోతాయి కనుక ఈ క్రతువు గురించి వినడం చాలా గొప్ప విషయం అన్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి మాట, ఇప్పుడు దశరథ మహారాజుకి రాజర్షి కావలసింది ఏమి అంటే ఇష్టప్రాప్తి, అంటే పుత్రప్రాప్తి. ఎందుకని ప్రజాతంత్రం మావ్యవచ్చేత్సీ అని శృతి చెప్తోంది. ఇది ధర్మం, ధార్మికమైనటువంటి బుద్ధి కలిగింది మహారాజా అన్నారు వారంతా కూడా. సంతతిని పొందడం తన ప్రథమ కర్తవ్యం, గృహస్థుగా తన ముఖ్య ధర్మం కనుక అలాంటి సంతతిని లాలించి ఆడించి పాడించి బుజ్జగించి విద్యాబుద్ధులు నేర్పి వేలుపట్టి నడకలు నేర్పించి తన వారసుడిగా తనంతట వాడిగా తీర్చిదిద్ది తను పడిన కష్టమేది వాడు పడకూడదు అని అహర్నిశం తపించి తపించి వాడి ముద్ది ముచ్చట్లలో వాడి విజయంలో పరవశించిపోయేలాంటి మధురమైన ఘట్టాలు తప్ప ఈ ఇహలోకంలో ఈ జీవితంలో వేరే ఏముంటుంది కనుక పిల్లల పట్లే ప్రాణాలన్నీ పెట్టుకుని అని లోకంలో అందరూ అంటారు. కనుక నిన్నటి రోజున మనం వివరించుకున్నట్లుగా ఒక భగవంతుడు భక్తుణ్ణి ఏ రకంగా రక్షించాలి అంటే వాత్సల్యం చూపించి రక్షించు మహాప్రభో అని ఒక పితృత్వాన్ని, ఒక మాతృత్వాన్ని, ఒక కన్నతనాన్ని ఉదాహరణగా వేదాలు స్మృతులు చెప్తున్నాయి. కనుక ఈ రిలేషన్, ఈ ఇద్దరి మధ్య ఉండే అనుబంధాన్ని ఓ తండ్రి కొడుకు అనుబంధంతో పోల్చారు కనుక అది అంతటి తీయటిది. కనుక అలాంటి తీయటి మధురానుభూతి గురువుల యొక్క దివ్యాశీ ప్రభావం వల్ల పొందబోతూ ఉన్న మహారాజు సుమంత్రాదుల్ని పిలిచి ఈ రకంగా పలానా చోట ఈ వేదిని నిర్మించండి అని చెప్పి దీనికి ఏ చిన్న విఘాతమో కలగకుండా తగినంతగా జాగ్రత్త పడాలి అని హెచ్చరిస్తున్నారనట. కనుక ఈ కథ ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం, ముఖ్యమైన అంశం ఈ కథాఘట్టాన్ని విన్న వారందరికీ కూడా దీని ప్రయోజనం అన్నారు. అదేమండి అలా చెప్పేస్తారు, మీరు చెప్పేస్తే జరిగిపోతుందా? చేసి కూర్చుని పాటించిన వాడికి ఫలితం వస్తే అందం, విన్నవాడికి ఫలితం ఏమండి అన్నారు. అయ్యయ్యో అలా కాదండి, చాలా ముఖ్యమైనటువంటి రహస్యాలు ఉంటాయి. అన్ని దగ్గర వేద మర్మాల్ని మనం అంత తేలికగా అర్థం చేసుకోలేం. యజ్ఞం ఎన్ని రకాలుగా ఉంటుందట? 3 రకాలుగా ఉంటుందట. ఏమది? కాయికం అంటే ప్రత్యక్షంగా మన ప్రవృత్తితో జరిపించేది అన్నమాట, ఫిజికల్గా అంటారే అది. మరి రెండవది వాచికం అంటే నోటి మాటతో యజ్ఞం గురించి వివరించుకోవడం. మరి మూడవది మానసికం, మనస్సులో దాన్ని అనుభవిస్తూ కళ్ళు మూసుకుని మనమే ఆ యజ్ఞశాలలో ఉండి ఆ స్వాహాకారాలతో సామగానంతో ఆ దేవతలకి సోమరసాన్ని అందిస్తున్న భావన చేయడం. అన్నింటికంటే ఈ భావన చాలా ఉత్తమోత్తమం కనుక మనఃకృతం కృతంలోకే నా శరీరకృతం కృతం అని వేదములు పెద్దలు శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక మానసికంగా చేసినదే విలువైనది అనే దానికి తాత్పర్యం అన్నమాట. కనుక మనమందరం మానసికంగా ఏ మహాక్రతువుని అనుభవిస్తున్నామో, మాటల్లో ఏ క్రతువు గురించి చెప్పుకుంటున్నామో 3 విధములైనటువంటి యజ్ఞాల్లో 2 వంతులు మనకి వచ్చేసింది అన్నారు. ఇంకా ద్రవ్యం లేకపోతే కాలం, సమయం, సందర్భం ఇవి ఏవి సహకరించకపోవడం వల్ల మనం చేయకపోతే ఒక అంశమేగా పోయేది. 2 వంతులు వచ్చిన వాడు గొప్పవాడా? దృష్టి దగ్గర లేక, మనస్సులో ఇష్టం లేక ఏదో యాంత్రికంగా అక్కడ కూర్చుని ఆ హోమగుండంలో అలా వేసిన వాడు గొప్పవాడా అంటే వాడికి 1 వంతే, వీరికి 2 వంతులు అన్నారు. కనుక ఏకాగ్రతగా దీని యందు నాకు కావాలి ఇది అనే అపేక్ష బుద్ధితో, శ్రద్ధతో, ఆసక్తితో దీన్ని గమనించిన వారందరికీ కూడా దీని ప్రయోజనం అని చెప్పడం వాల్మీకి మహర్షి యొక్క తాత్పర్యం అన్నమాట. ఆ తరువాతి మాట, శక్యః కర్తుం అయం యజ్ఞః సర్వేణాపి మహీక్షిత నాపరాధః భవేత్ కష్టః యస్మిన్ క్రతుసత్తమే. అంటే అస్మిన్ క్రతుసత్తమే, సత్తమ అంటే చాలా ఉత్తమమైన అని మనం అనుకున్నాం. ఏ పదానికి పక్కన తగిలిస్తే దాని యొక్క స్థాయిని పెంచేస్తుంది అది ఆ శబ్దం. క్రతుసత్తమ అంటే అన్ని క్రతువుల్లోకెల్లా అశ్వమేధ క్రతువు చాలా గొప్పది. భగవన్నామానికి ఎంత మాహాత్మ్యం, భగవంతుడికి నమస్కారం చేస్తే ఎంత గొప్పతనం అని చెప్పడానికి మాటలు లేక, మాటలు చాలక అశ్వమేధావభృతంతో పోలుస్తారు. ఏకోపి కృష్ణస్య కృత ప్రణామః
దశాశ్వమేధావృతేన తుల్య అంటారు. పరమాత్మకు నమస్కారం చేస్తే అశ్వమేధ క్రతువుకి వచ్చినంత ఫలం 10 అశ్వమేధాలకి అని చెప్పారు. అయితే ఒక చిన్న మ్యాజిక్ ఉంది అక్కడ. మర్మం ఏమనంటే కృష్ణ ప్రణామి న పునర్భవాయ అంటారు. దశాశ్వమేధి పునరేతి జన్మ. 10 అశ్వమేధ క్రతువులు చేసిన వాడు కూడా తత్వం తెలుసుకుని భగవంతుడి పాదాలని కనుక ఆశ్రయించలేకపోతే తిరిగి మళ్ళీ ప్రారంధవశాత్తు ఇక్కడ జన్మించేసే అవకాశం వస్తుంది. మళ్ళీ పునరపి జననం పునరపి మరణం. మన పాల ప్యాకెట్లు, లేకపోతే ప్రొద్దుటే మీ కరెంటు బిల్లులు కట్టడాలు, ఫోన్లు ఛార్జింగ్లు, లేకపోతే ఈ గందరగోళమంతా. మరి కృష్ణ ప్రణామి న పునర్భవాయ, పరమాత్మకు కనుక వంగి ఒక్కసారి భగవంతుడా నువ్వే అని కనుక సాష్టాంగం పడి నమస్కరించగలిగితే మనకి ఆ బ్రహ్మానందం ఎక్కడ ఎడతెగక, అంటే ఏదో సోలార్ సిస్టమ్ అంటారే, అసలు రీఛార్జ్ అనేదే అవసరం లేకుండా దానంతటా అదే పవర్ని రీజనరేట్ చేసుకున్నట్లుగా ఆ బ్రహ్మానంద అనుభవం మనకి కలిగిస్తాడట ఆ పరమాత్మ. సరే, ప్రకృతంలో మనం ఏమనుకున్నాం, ఎక్కడ మొదలు పెట్టామంటే దారి తప్పిపోకూడదు. అనిష్ట పరిహారం కోసం దశరథుడికి ఏం కావాలనుకున్నాం? పుత్రప్రాప్తి. మరి ఈ గందరగోళం అంతా ఎందుకు? సంవత్సరం పాటు చేయాల్సింది, సంవత్సరం పైన సాగే క్రతువు ఇది. చాలా ప్రమాదాలకి అవకాశాలు ఎక్కువ ఉండేది. ఇక్కడ చాలా జాగ్రత్తలు పడాలి. దీనికోసం కొన్ని మళ్ళీ ఏవో ప్రక్రియలు, శాంతులు, హోమాలు అవన్నీ కూడా చెయ్యాలి అని చెప్తున్నారంటే, ఎందుకండి బాబు ఒక్క దండం పెట్టి ఊరుకోవచ్చు కదా అంటే, అనిష్ట పరిహారం అయితేనే ఇష్టప్రాప్తి అన్నమాట. డాక్టర్ దగ్గరికి బాబోయ్ కడుపులో నొప్పి ఏదో తేడా వచ్చేసింది అని పెడితే దానికి తగినటువంటి వాతావరణాన్ని ఏర్పరచడానికి 1 రోజు 2 రోజులు 3 రోజులు మందులు ఇచ్చి, లేకపోతే ఆహార నియమాలు పెట్టి రకరకాల ప్రయత్నాలు, పరీక్షలు అన్నీ పరిశీలించి అనిష్టంగా ఏదైతే ఉందో షుగర్ కంట్రోల్ అవ్వాలి, బీపీ కంట్రోల్ అవ్వాలి, అది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి అని అన్నీ సిద్ధంగా పెట్టుకుని ఎప్పుడో తెల్లవారుజామున చిన్న ముహూర్తం పెట్టుకుని టక్మని ఆ ఆపరేషన్ అనేది, ఆ శస్త్రచికిత్సను పూర్తి చేసేస్తారన్నమాట. కనుక పుత్రకామేష్టి అనేది సుమారుగా ఒక 2 గంటలు 3 గంటలు పట్టే ప్రక్రియ. ఆ పుత్రకామేష్టిని మనం పొందగలగాలంటే, ఆ పుత్రకామేష్టి ఫలితం మనకు నిలవాలి అంటే, ఆ పుత్రకామేష్టి ఫలం మనకు దక్కాలి అంటే, ఒక గోడ మీద బొమ్మ వేయాలి అంటే ఆ పెయింటర్ ఏం చేస్తాడు? ముందు గోడ అంతా కూడా తనకి అనువైనటువంటి ఒక మంచి రంగుని పులుముతాడు. అక్కడ ఏ చిత్ర విచిత్రాలు అంటే ఏ కల్మషాలు లేకుండా దాన్ని తీర్చిదిద్దగలిగినప్పుడు అది ఒక వైట్ బోర్డ్ మాదిరిగా, ఒక శ్వేతపత్రం మాదిరిగా స్వచ్ఛంగా ఉన్ననాడు ఏది ఈ జాతకం, అప్పుడు మనం చేసే ఆ చిన్న పని ఇక్కడ నిలుస్తుంది, ఎంతో సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రాజాపత్య పురుషుడు హోమగుండంలోంచి లేచి వచ్చి ఆ దివ్యమైనటువంటి పాయసాన్ని ప్రసాదించేడు అంటే అశ్వమేధ మహారాజు ఎంత శ్వేతపత్రంలాగా, ఎంత శుచిగా, ఎంత పవిత్రుడిగా తీర్చిదిద్దబడ్డాడో ఈ అశ్వమేధ క్రతు వల్ల తెలుస్తుంది. ఒకానొక సందర్భంలో ఒకానొక ఋషి కుమారుణ్ణి తెలియక శబ్దవేధి విద్యతో బాణం విడిచిపెట్టడం, అతడికి ప్రమాదం జరగడం, ఈ కథ అంతా ఉంది కదా, అది తర్వాతి సర్గంలో నిదానంగా ఎప్పుడైనా చెప్పుకుందాం. అలాంటి దాని వల్ల ప్రాప్తించినటువంటి ఆ బ్రహ్మహత్యను తాను మరిచిపోయినా సరే దైవం ప్రేరేపించి, నాయనా అశ్వమేధం చేయి అని సంకల్పింప చేసిందన్నమాట. కనుక ఎదురుచ్చయ అని కూడా వెనక ఒక సందర్భంలో చెప్పుకున్నారు. దైవ సంకల్పం చేత కలిగినటువంటి ఈ ప్రేరణ, ఈ అశ్వమేధ క్రతు సంకల్పం, ఇది ఎక్కడా కూడా మధ్యలో అవాంతరాలు రాకుండా శాంతులు ఇవన్నీ కూడా నిర్వహించుకుంటూ వెళ్ళాలి. ఎందుకు అవాంతరాలు వస్తాయి అంటే, ఇది చాలా ఉత్తమమైన క్రతువు కదా, ఈ క్రతువుని ఎవరైనా సరే చేసేయాలని ఉవ్విళ్ళు ఊరిపోతూ ఉంటారు కదా. రాజా సార్వభౌమ అశ్వమేధేన యజేత అప్య సార్వభౌమోవా అని మహర్షులు చెప్తున్నారు. మహారాజైన వాడు క్షత్రియుడైతే ఈ అశ్వమేధ క్రతువుని చేసి ఆ ప్రయోజనాన్ని పొందొచ్చు అని చెప్తూ ఉంటే, దేవేంద్ర పదవిని ఇచ్చేంతటిది ఈ క్రతువు అయితే, అలాంటి స్వర్గ సుఖాలు దేవతలందరికీ కూడా అధికారిగా ఉండడం అంటే అంతకు మించిన ఈ ప్రపంచంలో వేరే ఉత్తమమైనటువంటి పదవి లేదు. కనుక ప్రతివాడు సిద్ధపడిపోతాడండి దీనికి. ప్రతి రాజుగారు పవిత్రోవా అని చెప్పి సంకల్పం చెప్పి క్రతువు చేసేయడమే. అలాంటి స్థితిలో అస్మిన్ క్రతు సత్తమే కష్ట అపరాధ, తిరిగి దిద్దుకోలేని కష్టమైనటువంటి అపరాధం, పొరపాటు కనుక యది నభవేద్, ఒకవేళ కానట్లయితే, జరగకుండా ఉన్నట్లయితే, అప్పుడు సర్వేణాపి మహీక్షిత, ప్రతి ఒక్క
మహారాజు ద్వారా కూడా అయం యజ్ఞ, ఈ క్రతువు కర్తుం శక్య, చేసేయడానికి సులువైందే. కనుక సుమంత్ర, క్రతువులో లేదు గొప్పదనం, మరి ఏమి చేసే వాళ్లలోన వారందరికీ సహకరించే మహనీయులు, వారికి సహకరించేటటువంటి మన అందరి ద్వారా ఎక్కడా కూడా చిన్న రంధ్రం, చిన్న లోపం, చిన్న పొరపాటు కూడా లేకుండా సాగిన నాడు ఈ క్రతువు అంతటి ఫలితాన్ని ఇస్తుంది. ఏవైనా పోనీ అపరాధం ఉంటే దిద్దుకుందాం, దానికి అవకాశం లేకుండా అయిపోతుందట. ఎలాగా? ఛిద్రం హి మృగజంతే అత్ర విద్వాంసః బ్రహ్మరాక్షసాః విఘ్నితస్య హి యజ్ఞస్య సద్యఃకర్తా వినశ్యతి. ధర్మాన్ని పాటించేటప్పుడు ఎంతో సూక్ష్మమైనటువంటి దృష్టితో ఉండాలి. నహి ధర్మాధర్మౌ చరతః ఆవాంస్వః అని వెనక మనం చెప్పుకున్నాం. ఇది కనిపిస్తే వెంటనే నేల పాడైందనుకోండి, బట్ట పెట్టి తుడిచేయచ్చు. ఓ ముగ్గు చిరిగిపోయిందనుకోండి, గబగబా ముగ్గు వేసేయచ్చు. మొబైల్లో ఛార్జింగ్ అయిపోతే వెంటనే ప్లగ్లో పెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి దగ్గర తెలిసిన దానికి పరిహారం ఉంటుంది. ధర్మం అనేది కనపడదే. కనపడని ధర్మం మనకి ఎప్పటికీ తరగని శాశ్వతమైనటువంటి సుఖశాంతుల్ని, ఆనందాన్ని ఇస్తుంది. అంటే అది గాలిలో వెళ్ళే విమానంలాగా ఎంతో జాగరూకతతో దాన్ని అలా పరిశీలించుకుంటూ ఉండాలన్నమాట. చిన్న పొరపాటు జరిగినా అక్కడ కొంతమంది కాచుకుని ఉంటారు. వారు పేరే రంధ్రాన్వేషణ చేసేటటువంటి మహానుభావులు వారంతా కూడా. ఛిద్రం హి మృగజంతే అత్ర ఇలాంటి క్రతువులలో ఛిద్రం లోపాన్ని మృగజంతే వెతుకుతూ ఉంటారు. పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకుని అలా తప్పులు వెతకడమే వాళ్ళ పని. ఎందుకని? ఆ తప్పు ద్వారా వారికి ఒక అవకాశం వస్తుంది, ఒక ప్రవేశం కలుగుతుంది. దాన్ని బట్టి ఈ యజమాని గుంజొచ్చనమాట. వీణ్ణి దుమ్ము పోసి బురద చల్లి అప్రతిష్టపాలు చేయొచ్చనమాట. ఇతడికి ఫలితం దక్కకుండా చేయొచ్చనమాట. ఇతడికి అశాంతి కలిగించొచ్చనమాట. అది వారికి పెద్ద తీర్థం, సంబరం. వారి పాలిట అది పెద్ద బ్రహ్మోత్సవం. కనుక దానికి మనం అవకాశం ఇవ్వకూడదు సుమంత్ర అని చెప్తున్నారు దశరథ మహారాజు. విద్వాంసః అత్ర బ్రహ్మరాక్షసాః అన్నారు. సంఘ విద్రోహ శక్తులండి. సంఘానికి ఉపయోగించే శక్తుల కంటే, మన రక్షకుల కంటే, మన మహనీయుల కంటే కూడా ఇంకో 2 ఆకులు ఎక్కువే చదివి ఉంటారట. ఎందుకని? వీరు విద్వాంసః అన్నారు. ఏదో కూడని పని చేసి బుద్ధి వక్రమార్గంలో పట్టి అందులో వెళ్ళిపోయారు తప్ప, కొందరిని విచారిస్తే తెలుస్తుంది వారు సువర్ణ పథకం పట్టినటువంటి, సంపాదించినటువంటి వారు, పట్టభద్రులైనటువంటి గొప్ప రీసెర్చ్ స్కాలర్ అయినటువంటి మహనీయుడు. అలాంటి వాడు ఈ విప్లవాత్మకంగా లేకపోతే ఒక విద్రోహపూర్ణమైనటువంటి ఈ దుర్బుద్ధితో ఇలా పక్కదారి పట్టేసి చెడిపోయాడు అని అక్కడక్కడ మనం గమనిస్తూ చదువుతూ ఉంటాం. అంటే చెడ్డ పని చేసేవాడికి మంచి పని చేసేవాడి కంటే కూడా ఇంకో 2 ఆకులు ఎక్కువ చదవడం, విజ్ఞానం ఉండడం అనేది ఉంటుంది. కనుక వారికి ఎక్కడ ఏ లోపాలు రావడానికి అవకాశం ఉందో క్షుణ్ణంగా తెలుస్తుంది. కనుక మనం ఇంకా ఎలర్ట్గా, ఇంకా జాగరూకతతో ఉండాలి అని 1కి 2 సార్లు హెచ్చరించడం దశరథ మహారాజు యొక్క ఉద్దేశం అని వాల్మీకి మహర్షి మనకి తెలుపుతున్నారన్నమాట. అంటే మనం పాటించే ఏ చిన్న పని అయినా ఎంతో పెద్ద ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కనుక అంతటి పెద్ద ఫలితం దక్కాలి అంటే ఈ చిన్నదానిలో కూడా ఎక్కడ ఎమరపాటు లేకుండా జాగ్రత్తగా ఉండాలి. అలక్ష్యం, నిర్లక్ష్యం, నెగ్లిజెన్సీ అనేది కూడనే కూడదు. అశ్రద్ధ అనేది ఎంతటి ప్రమాదానికైనా దారితీస్తుంది. దశరథ మహారాజు సప్తర్షి మండలంలో ఉండేటటువంటి మహర్షులు, గురువులు, పురోహితులు, వేదవేత్తలు, వేద పారంగతులు, నిరంతరం తపోనిష్టలో ఉండేటటువంటి ఋష్య శృంగాదులు, వీరు ఎంతమంది ఎన్ని రకాలుగా ఉన్నా ఇది ఇలా జరగాల్సిందే అని విధి లిఖితమే అయినా, శ్రీరామచంద్ర ప్రభు అవతరించడానికి సిద్ధంగానే ఉన్నా, జరిగే కర్మలో దీని పేరేమి? ధర్మం. అంటే ఏమి? ఇష్టప్రాప్తికి, అనిష్ట పరిహారానికి వేదం ఉపదేశం చేసినటువంటి అలౌకికమైనటువంటి ఉపాయం. దీనిలో ఎక్కడ తూట్లుకి అవకాశం లేకుండా మనం జాగ్రత్త పడాలి అని హెచ్చరిస్తున్నారన్నమాట దశరథ మహారాజు. అలా కనుక ఒకవేళ విఘ్నం, ఆటంకం వస్తే ఏమవుతుంది? విఘ్నితస్య హి యజ్ఞస్య, ఆటంకం వచ్చిన యజ్ఞం చేస్తూ ఉంటే ఎవరండి యజ్ఞం చేసింది అని చెప్పి ఆ అంతని రాసి కర్తని పాడు చేసేస్తుంది ఆ అధర్మం. ధర్మం తప్పితే అది అధర్మమే కదా. కనుక సుమంత్ర జాగ్రత్తగా ఉండాలి. సద్యఃకర్త వినశ్యతి, వెంటనే కర్త నష్టపోతాడు అని చెప్పారనమాట. తద్యథా విధిపూర్వం మే క్రతురేష సమాప్యతే తథా విధానం క్రియతాం సమర్థాః కరణేష్విహ. సుమంత్ర, మీరు కదా సమర్థులు. మీలాంటి సమర్థులు లేనిదే నేనేమైనా చేయగలుగుతున్నా? కనుక కరణేషు, ప్రతి ఒక్క ఉపకరణమందు, ప్రతి ఒక్క అంశంలో కూడా మీరు సర్వసమర్థులు. కనుక నా ఆర్తిని అర్థం చేసుకుని మీరంతా కూడా ఏ రకంగా అయితే విధిపూర్వకంగా నా యొక్క క్రతువు సమాప్తి
సమాప్తి వరకు చేరుతుందో, అంటే మనందరం కూడా ఆనందంగా అశ్వమేధ అవభృతంలో స్నానం చేయగలుగుతామో అంతవరకు కూడా తథావిధానం క్రియతాం, అలా ప్రణాళికను ఏర్పాటు చేసి నడిపించండి మహనీయుల్లారా అని సుమంత్రుణ్ణి ప్రార్థిస్తున్నాడు అన్నమాట. అంటే తనకి ఉపకారం చేయవలసినటువంటి వ్యక్తుల పట్ల తను ఎంత వినయ విధేయతలతో ఉండాలో, ఎంత అధికారం ఎంత పదవి ఉన్నా ఏ ఒక్కరితో ఎప్పుడు ఎలా ఎంత మంచిగా మసులుకోవాలో, ఎప్పుడు మనసు విప్పి వారితో ఉన్న విషయాన్ని చెప్పుకుని తనకి నచ్చినట్లుగా తనకి అనుకూలంగా వారిని మరల్చుకోవాలో, అంతేగాని ఏదో ఉగ్రదండంతో కళ్ళెర చేసి చేస్తావా చేయవా, లేకపోతే నేను ఇక్కడి నుంచి పంపించేస్తాను, నీ ఉద్యోగం పీకేస్తాను, వగైరాలు అంటే ఏం పని కాదు. కనుక తద్ యథా విధిపూర్వం మే అని చెప్పారనమాట. అప్పుడు మరి మంత్రులు ఏమన్నారు? తథేతి చ తతః సర్వే మంత్రిణ ప్రత్యపూజయన్ పార్థివేంద్రస్య తద్వాక్యం యథాజ్ఞప్తం అకుర్వత అన్నారు. అయ్యో మహారాజా, తప్పకుండా అలాగే చేస్తాం మహారాజా అని చెప్పి తథేతి చ తతః సర్వే మంత్రిణ, ప్రతి ఒక్కరూ కూడా అంటే వారి వారి మనస్సులో వచ్చినటువంటి ప్రతిస్పందన ఏమని వచ్చింది? అలాగే మహారాజా, తప్పకుండా మహారాజా అని వచ్చింది. అయితే అది కూడబలుక్కుని వచ్చిందా? కాదు. అందరి నోట ఒకే మాదిరిగా, అంటే మాట కలిస్తే బంధువులు వస్తారని మన ఇళ్లలో చెప్పుకుంటూ ఉంటామే, అలా అనుకోకుండా వీరి నోటి వెంట వారి నోటి వెంట ఇలా 8 గొంతులు కలిసి ఒకే మాటగా బయటికి ఏమొచ్చింది? అలాగే మహారాజా, సరే మహారాజా అని అన్నమాట. కనుక పార్థివేంద్రస్య తద్వాక్యం చెప్పి ఊరుకోకుండా పార్థివేంద్రుడి యొక్క ఆ మాటను యథాజ్ఞప్తం, అతడు చెప్పిన దానికి ఏ రకంగా కూడా అటు ఇటు అంటే డీవియేషన్ అంటారే, దారి తప్పకుండా ఎక్కడ క్రమం చెడకుండా వారందరూ కూడా అకుర్వత పాటించేరట. తతో ద్విజాస్తే ధర్మజ్ఞం అస్తువన్ పార్థివర్షభం అనుజ్ఞాతాస్తత సర్వే పునర్జగ్ముర్ యథాగతం, వారి వారి పనుల్లోకి ఉపక్రమించేరు అని చెప్తారు. ఏమని? తతః తే ద్విజాః, ఆ బ్రాహ్మణోత్తములంతా కూడా, అంటే ఇది వారి సమక్షంలో జరుగుతోందన్నమాట. ఒకవైపు వారికేసి తిరిగి వారి ఆశీర్వచనాలన్నీ అందుకున్నటువంటి దశరథుడు సుమంత్రాదుణ్ణి భుజం పట్టుకుని అలా ఆనందంతో ఊగిపోతూ చెప్పినటువంటి ఈ మాటలు వీరందరూ కూడా అలాగే అని అనడం, వెంటనే మహారాజు వారికేసి చూసి వారికి వీడ్కోలు పలకడం ఈ సన్నివేశం కనిపిస్తోందన్నమాట. ఏమనంటే తతః తే ద్విజాః, ఆ బ్రాహ్మణోత్తములంతా కూడా పార్థివర్షభం, ఈ మహారాజు అయినటువంటి ధర్మజ్ఞుడైనటువంటి దశరథ మహారాజుని అస్తువన్, వేనోళ్ల ఆశీర్వచనములతో దీవెనలతో కొనియాడిరి అని అర్థం. తత సర్వే అనుజ్ఞాతా, వారందరూ కూడా యజమాని చేత అనుమతిని పొందినవారై యథాగతం పునర్జగ్ము, వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళారు అంటారు. ఇక్కడ ఒక చాలా దివ్యమైనటువంటి శబ్దం వేశారు వాల్మీకి మహర్షి. ద్విజులు అన్నారు. ఏమనంటే ద్విర్జాయతే ఇది ద్విజ అంటారు. అంటే పుట్టుకతో ఒకసారి జన్మ, సంస్కారంతో మరొకసారి జన్మ. దీని గురించి మనం నిన్న అనుకున్నాం. ఒక రకమైనటువంటి యోగ్యత కలిగినటువంటి విశిష్ట మాతాపితృ జన్యత్వం అని చెప్తారు జన్మ గురించి, అది ఒక కారణం. మరి రెండోది జాత్యా కులేన వృత్తేన, తన ప్రవృత్తితో స్వాధ్యాయేన వేదం అధ్యయనం చేయడం ద్వారా, శృతేన వేదాధ్యయనం మాత్రమే చేసి ఊరుకుంటే కాదు, దాని లోతులు పరిశీలించి ఎప్పుడు అంటే న్యూనాతిరిక్తాలు లేకపోతే దాన్ని ఏమంటారు అన్వయ వ్యతిరేకాలు అంటారు, ఎప్పుడు దేన్ని పాటించాలి ఎప్పుడు దేన్ని పాటించకూడదు, సూక్ష్మము సామాన్యము విశేషము అయిన ఆ ధర్మాలన్నింటినీ బాగా ఆకళింపు చేసుకుని ఉండడం ద్వారా ఏభిర్యుక్తో హి యస్తిష్ఠేతు నిత్యం, ఈరోజు కాదు రేపు కాదు, ఒక్క పూట సంధ్యావందనం చేయకపోయినా అతడి బ్రాహ్మణత్వం నశించిపోయినట్లే అన్నట్లనమాట. కనుక ఇలా నిరంతరం ఎవరైతే ఉంటారో అలాంటి మహనీయుల్ని ద్విజులు అని పిలవాలి అన్నారు. దీని గురించి కూడా మనం నిన్న చెప్పుకున్నాం. ఏమని? మన దుష్కృతాన్ని, దుష్కర్మ ఘర్మ అపనీయ చిరాయ దూరం అని ఒక మాట. దుష్కర్మ ఘర్మం అపనీయ చిరాయ దూరం, అది ఆ వరసలో చెప్తే తప్ప ఆ మాట రాదు. ఏమనంటే ఎప్పుడో చేసినటువంటి దుష్టమైనటువంటి కర్మ ఘర్మమును సముదాయమును, అది ఎటువంటిది? పరమఘోరమైనది, లేదా పాఠాంతరంలో చాలా దూరంగా తల్లి నువ్వు చెరిపేయని కనకధారా స్తోత్రంలో ప్రార్థించినట్లుగా ఈ మహనీయులంతా వారి యొక్క చేతి మహిమ వల్ల వారి వాక్శుద్ధి వల్ల తుడిచేయగలుగుతారు. కనుక అలాంటి వ్యక్తుల్ని, మహనీయుల్ని, పండితుల్ని, బ్రహ్మఋషుల్ని, వేదవేత్తల్ని ద్విజులు అని పిలుస్తోంది కనుక శాస్త్రం. వీరంతా సప్తఋషి మండలంలో ఉండే మహనీయులు. జమదగ్ని కానీ, లేకపోతే వామదేవుడు కానీ, సుయజ్ఞుడు కానీ, వశిష్ఠుడు కానీ, ఇలాంటి మహాత్ములంతా కూడా అలాంటి వారు తన దుష్కృతాన్ని చెరిపి తనకి కావాల్సినటువంటి కొత్త భాగ్యాన్ని నుదుట లిఖించడానికి సిద్ధపడుతున్నారు. కనుక అలాంటి ద్విజోత్తములందరికీ కూడా అనుమతి ఇచ్చి వారిని పంపించారు కదా.
గతేష్వథ ద్విజాగ్ర్యేషు మంత్రిణస్తాన్ నరాధిపః విసర్జయిత్వా స్వం వేష్మ ప్రవివేశ మహాద్యుతి. అథ అటు పిమ్మట ద్విజాగ్ర్యేషు, ద్విజులే ఉత్తమోత్తములు అనుకుంటే ద్విజులలోకెల్లా అగ్ర్యులు అంటే మొట్టమొదట వరుసలో కూర్చోబెట్టదగినటువంటి పూజించదగినటువంటి మహనీయులు. అలాంటి మహనీయులంతా గతేషు వారి వారి కార్యక్రమాలకి ఉపక్రమించడం కోసం బయలుదేరగా నరాధిపః ఈ మహారాజు అయినటువంటి రాజాధిరాజు దశరథుడు తాన్ మంత్రిణః విసర్జయిత్వా మంత్రులందరినీ కూడా పంపించి, మరి ఇంకా ఎటువైపు తిరుగుతాడు? మనం అనుకున్నాం వెనక పెళ్లి సంబంధం వచ్చి పెళ్లివారిని అందరినీ పంపించి చిట్ట చివరికి స్నేహితులతో చర్చించుకుని ఏర్పాట్లన్నీ అనుకుని వారిని కూడా పంపించిన తర్వాత, ఏం త్వరలో నువ్వు అత్తగారు కాబోతున్నావు అని చెప్పి ఇంట్లో ఇల్లాలితో అంటారు కదా, అలా తన రాణుల దగ్గరకి ఎంతో మహాద్యుతి ఆనందంతో పరవశంతో హర్షంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉండేటటువంటి ఆ గొప్ప మధురమైనటువంటి స్థితితో చేరిన ఆ దశరథుడు మనందరికీ కూడా కర్మ చేయాల్సిన విధానానికి, దాని పట్ల మనం ప్రవర్తించాల్సినటువంటి అప్రమత్తతతో కూడినటువంటి సత్ప్రవర్తనకి, ఒక దుష్కృతం మనకి ఏదైనా పొంచి ఉంటే ఏదో అదే జరుగుతుందిలే, రాసిపెట్టిందే జరుగుతుందిలే, మనం ఏదో మందులు వాడదాంలే, మరొకటి చేద్దాంలే, అయినా ఇవన్నీ ఏవో అడ్డరేఖలు నిలువు రేఖలు పెట్టుకుని నాస్తికంగా మాట్లాడే వాళ్ళకి ఇలాగే ఉంటుంది. బుద్ధి పౌరుషహీనానాం జీవికేతి బృహస్పతి అంటారు. అగ్నిహోత్రం త్రయో వేదాః త్రిదండం భస్మగుంటనం అని వారందరూ చెప్పే కాలక్షేపం కబుర్లు వారేదో డబ్బు గుంజుకోవడానికి తప్ప అనేలాంటి నాస్తిక ధోరణికి పోకూడదు. మన ప్రయత్నమంతా మనం నిండుగా చేస్తూ ముందుగా పౌరుషంతో పాటుగా దైవానుకూల్యాన్ని చేర్చుకోవాలి అని చెప్పి ఆ తహతహ ధర్మాన్ని తప్పని ఆ బుద్ధి ఏదైతే ఉందో, ధార్మికంగా వేదోక్తమైన కర్మ ద్వారానే మన దుష్కృతాన్ని పోగొట్టుకోగలుగుతాము అనే ఆస్తికత ఏదైతే ఉందో, అలాంటి దానికి ఆ రాముణ్ణి ఫలితంగా పొందాడనమాట. దీన్ని అంతని మనకి ఆదర్శంగా చూపిస్తూ, అలాంటి ఆదర్శంగా నిలిచేటటువంటి వ్యక్తులంతా కూడా ఆదర్శనీయులైనటువంటి మహనీయులు బ్రాహ్మణోత్తముల్ని ముందుగా పెట్టుకుని పురస్తాదు వారు హితవాక్యం పలుకుతుంటే వారి అడుగుజాడలలో వారి కన్నుసన్నలలో నడుచుకుంటూ ధర్మం తప్పకుండా తన అభీష్టాన్ని పొందుతూ లోకోపకారాన్ని చేయాలి అని చేసినటువంటి ఈ మహనీయమైన ఉపదేశాన్ని తలుచుకుంటూ ఈ శ్లోకాల్ని చదువుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరామ రక్ష హరయే నమః. స్వస్తి. సరైవాశ్చ ఉత్తరే తీరే యజ్ఞభూమిః విధీయతాం శాంతయశ్చ అభివర్ధంతాం యథా కల్పం యథా విధి సరైవాశ్చ ఉత్తరే తీరే యజ్ఞభూమిః విధీయతాం శాంతయశ్చ అభివర్ధంతాం యథా కల్పం యథా విధి శక్యః కర్తుం అయం యజ్ఞః సర్వేణాపి మహీక్షితా నాపరాధః భవేత్ కష్టః యద్యస్మిన్ క్రతుసత్తమే శక్యః కర్తుం అయం యజ్ఞః సర్వేణాపి మహీక్షితా నాపరాధః భవేత్ కష్టః యద్యస్మిన్ క్రతుసత్తమే ఛిద్రం హి మృగయంతేత్ర విద్వాంసః బ్రహ్మరాక్షసాః విఘ్నితస్య హి యజ్ఞస్య సద్యః కర్తా వినశ్యతి ఛిద్రం హి
हि మృగయంతేత్ర మృగయంతేత్ర విద్వాంసః విద్వాంసః బ్రహ్మరాక్షసాః బ్రహ్మరాక్షసాః విఘ్నితస్య హి విఘ్నితస్య హి యజ్ఞస్య యజ్ఞస్య సద్యః కర్తా సద్యః కర్తా వినశ్యతి వినశ్యతి తద్యథా తద్యథా విధిపూర్వం మే విధిపూర్వం మే క్రతురేషః క్రతురేషః సమాప్యతే సమాప్యతే తథా విధానం యథా విధానం క్రియతాం క్రియతాం సమర్థాః సమర్థాః కరణేష్విహ కరణేష్విహ తద్యథా తద్యథా విధిపూర్వం మే విధిపూర్వం మే క్రతురేషః క్రతురేషః సమాప్యతే సమాప్యతే తథా విధానం తథా విధానం క్రియతాం క్రియతాం సమర్థాః సమర్థాః కరణేష్విహ కరణేష్విహ తథేతి చ తథేతి చ తతః సర్వే తతః సర్వే మంత్రిణః మంత్రిణః ప్రత్యపూజయన్ ప్రత్యపూజయన్ పార్థివేంద్రస్య పార్థివేంద్రస్య తద్వాక్యం తద్వాక్యం యథాజ్ఞప్తం యథా జ్ఞప్తం అకుర్వత అకుర్వత తథేతి చ తథేతి చ తతః సర్వే తతః సర్వే మంత్రిణః మంత్రిణః ప్రత్యపూజయన్ ప్రత్యపూజయన్ పార్థివేంద్రస్య పార్థివేంద్రస్య తద్వాక్యం తద్వాక్యం యథాజ్ఞప్తం యథా జ్ఞప్తం అకుర్వత అకుర్వత తతో ద్విజాస్తే తతో ద్విజాస్తే ధర్మజ్ఞం ధర్మజ్ఞం అస్తువన్ అస్తువన్ పార్థివర్షభం పార్థివర్షభం అనుజ్ఞాతాః అనుజ్ఞాతాః తతః సర్వే తతః సర్వే పునర్జగ్ముః పునర్జగ్ముః యథాగతం యథాగతం తతో ద్విజాస్తే తతో ద్విజాస్తే ధర్మజ్ఞం ధర్మజ్ఞం అస్తువన్ అస్తువన్ పార్థివర్షభం పార్థివర్షభం అనుజ్ఞాతాః అనుజ్ఞాతాః తతః సర్వే తతః సర్వే పునర్జగ్ముః పునర్జగ్ముః యథాగతం యథాగతం గతేష్వధ గతేష్వధ ద్విజాగ్ర్యేషు ద్విజాగ్ర్యేషు మంత్రిణస్తాన్ మంత్రిణస్తాన్ నరాధిపః నరాధిపః విసర్జయిత్వా విసర్జయిత్వా స్వం వేష్మ స్వం వేష్మ ప్రవివేశ ప్రవివేశ మహాద్యుతిః మహాద్యుతిః గతేష్వధ గతేష్వధ ద్విజాగ్ర్యేషు ద్విజాగ్ర్యేషు మంత్రిణస్తాన్ మంత్రిణస్తాన్ నరాధిపః నరాధిపః విసర్జయిత్వా విసర్జయిత్వా స్వం వేష్మ స్వం వేష్మ ప్రవివేశ ప్రవివేశ మహాద్యుతిః మహాద్యుతిః ధర్మబద్ధంగా నిష్కల్మషంగా ఆచరించినటువంటి ఏ పుణ్యకార్యమైనప్పటికీ కూడా సత్ఫలితాన్ని తప్పనిసరిగా ఇస్తుంది అనే భావాన్ని తెలియజేసే ఈ శ్లోకాలని మరొక్కసారి అఖండంగా పారాయణ చేద్దాం. సరైవాశ్చోత్తరే తీరే సరైవాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతాం యజ్ఞభూమిర్విధీయతాం శాంతయశ్చాభివర్ధంతాం శాంతయశ్చాభివర్ధంతాం యథా కల్పం యథావిధి యథా కల్పం యథావిధి శక్యః కర్తుమయం యజ్ఞః శక్యః కర్తుమయం యజ్ఞః సర్వేణాపి మహీక్షితా సర్వేణాపి మహీక్షితా నాపరాధో భవేత్ కష్టః నాపరాధో భవేత్ కష్టః యద్యస్మిన్ క్రతు సత్తమే యద్యస్మిన్ క్రతు సత్తమే ఛిద్రం హి మృగయంతేత్ర ఛిద్రం హి మృగయంతేత్ర విద్వాంసో బ్రహ్మరాక్షసాః విద్వాంసో బ్రహ్మరాక్షసాః విఘ్నితస్య హి యజ్ఞస్య విఘ్నితస్య హి యజ్ఞస్య సద్యః కర్తా వినశ్యతి సద్యః కర్తా వినశ్యతి తద్యథా విధి పూర్వం మే తద్యథా విధి పూర్వం మే క్రతురేష సమాప్యతే క్రతురేష సమాప్యతే తథా విధానం క్రియతాం తథా విధానం క్రియతాం సమర్థ
సమర్థాః కరణేష్విహ సమర్థాః కరణేష్విహ తథేతి చ తతః సర్వే తథేతి చ తతః సర్వే మంత్రిణః ప్రత్యపూజయన్ మంత్రిణః ప్రత్యపూజయన్ పార్థివేంద్రస్య తద్వాక్యం పార్థివేంద్రస్య తద్వాక్యం యథా జ్ఞప్తమకుర్వత యథా జ్ఞప్తమకుర్వత తతో ద్విజాస్తే ధర్మజ్ఞం తతో ద్విజాస్తే ధర్మజ్ఞం అస్తు వన్ పార్థివర్షభం అస్తు వన్పార్థివర్షభం అనుజ్ఞాతాస్తతః సర్వే అనుజ్ఞాతాస్తతః సర్వే పునర్జగ్ముర్యథాగతం పునర్జగ్ముర్యథాగతం గతేష్వధద్విజాగ్ర్యేషు తతేష్వద్విజాగ్ర్యేషు మంత్రిణస్తాన్నరాధిపః మంత్రిణస్తాన్నరాధిపః విసర్జయిత్వా స్వం వేష్మ విసర్జయిత్వా స్వం వేష్మ ప్రవివేశ మహాద్యుతిః వివేశ మహాద్యుతిః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే ద్వాదశ సర్గః ద్వాదశ సర్గః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కో వరః క్షుత్క్షమాయాలం ఇతి చింతాన్వితా భవతు. ఆస్మృతం ప్రార్థయిష్యేహం పరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా. అస్యోక్త్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యా విశామ్యహం. ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్. క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రవోపమం. బ్రహ్మోవాచ పుత్ర్యర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే. ఉత్తిష్ఠత్వంతు తుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూతభవ్యేశ స్యామహం జీవసూచికా. అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్త్విజితా ముక్త్వా పునరాహ పితామహः. సూచికా సోపసర్గాత్వం భవిష్యసి విశూచికా. సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి. దుర్భోజనా దురారంభా మూర్ఘా దుస్థితయశ్చ యే. దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్. వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి. గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతు మయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి. విశూచికాభిధానా సా నామ్నాప్యన్యాయ బాధికా. తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః.
ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా. హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహా. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా. హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహా. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా. హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహా. ఇతి మంత్రీ మహామంత్రం యస్య వామకరోదరే మార్జయేదాతురాకారం తేన హస్తేన సంయుతః. హిమశైలాభిముఖ్యేన విద్రుతాం తాం విచింతయేత్. కర్కటీం కర్కశాక్రందాం మంత్రముద్గరవర్జితాం. ఆతురం చింతయేచ్చంద్రే రసాయన హృది స్థితం. అజరామరణం యుక్తం ముక్తం సర్వాధివిభ్రమైః. సాధకో హి శుచిర్భూత్వా స్వాచాంతస్సు సమాహితః. క్రమేణానేన సకలాం ప్రోచ్ఛినత్తి విశూచికాం. ఇతి గగనగతః త్రిలోకనాథః గగనగ సిద్ధగృహీత సిద్ధమంత్రః గతః ఉపగత చక్రవంద్యమానః. నిజపురం అక్షయం ఆయం ఉజ్వలశ్రీః. ఇతి శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత. రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం. స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠన్తి యే. అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుస్సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో సప్తవింశతి దినాత్మక అయోధ్యకాండ పారాయణ దీక్షా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా 8:30 వసంత మండపం నుండి ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. అదే సమయంలో ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో ఈ అయోధ్యకాండ పారాయణకు అంగభూతంగా జప తర్పణ హోమాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. కావున భక్తులందరూ కూడా 8:30 సిద్ధంగా ఉండి అయోధ్యకాండ పారాయణ దీక్షా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఓం